Good evening, guys. Welcome to day 3 of basic to advanced level performance testing using JMeter tool. So last session lo manam software testing life cycle ante enti anedi discuss chesamu, and ఆ life cycle process lo like environment ane concept gurinchi discuss chesamu, right? So different types of environments gurinchi discuss chesamu, right? So ఏ types of environments గురించి మనం discuss చేసాం? Can anyone please let me know? 4 different types of environments గురించి discuss చేసాం, right? Development, testing, staging, Very good. Development, testing, staging, productions. Stage and production environments. Very good. Right? So development, testing, stage and production environments, right? So development, Yes. testing, stage environments ni combined గా మనం ఏమని పిలుస్తాం? ఏ పేరుతో పిలుస్తాం? Lower environments అని పిలుస్తాం. ఓకే, సో వీడియో షేర్ చేయలేదు కాబట్టి ఇట్స్ మై బ్యాడ్. ఓకే, సో ఈరోజు లైక్ అంటే ఈ సెక్షన్ అయిపోగానే 2 వీడియోస్ షేర్ చేసేస్తాను. విత్ ఇన్ సెషన్ అయిన 1 hour లోపల మీకు 2 వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే, నిన్నటి ఈరోజు. సో ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. సో మనకి అగైన్ రైట్, సో డెవ్ ఎన్విరాన్మెంట్ ని, స్టేజ్ ఎన్విరాన్మెంట్ ని, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ని కంబైన్ గా లోవర్ ఎన్విరాన్మెంట్స్ అని అంటాము, రైట్? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం, రైట్? సో ఈ లోవర్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ స్టేజ్ ఆర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఒక 30% అనేది ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాం, రైట్? సో విత్ దిస్ బేసిక్స్ విల్ ట్రై టు జంప్ ఇన్ టు అవర్ టుడేస్ సెషన్. ఓకే, సో ఈ రోజు సెషన్ లో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాము, అండ్ వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఓకే అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే వాట్ ఆర్ ద టూల్స్ యూస్డ్ ఫర్ టెస్టింగ్. ఓకే, సో మనకి టెస్టింగ్ 2 types మేజర్లీ, ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ అని చెప్పి ఆల్రెడీ తెలుసు, రైట్? సో ఫంక్షనల్ లో మాన్యువల్ వస్తుంది, ఆటోమేషన్ వస్తుంది అని కూడా తెలుసు, రైట్? బట్ ఫంక్షనల్ టెస్టింగ్ కి ఏ టూల్స్ వాడతారు అనేది తెలియదు, రైట్? సో మాన్యువల్ కి జనరల్ గా ఏం టూల్ వాడరు, ఎందుకంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ మాన్యువల్, రైట్? సో ఒక పర్సన్ కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఆఫ్ ద అప్లికేషన్ ని టెస్ట్ చేయాలి మాన్యువల్, రైట్? సో మాన్యువల్ కి నో నీడ్ ఆఫ్ ఎనీ టూల్స్, బట్ ఆటోమేషన్ కి కావాలి, రైట్? సో ఆటోమేషన్ కి ఏ టూల్స్ వాడతారంటే సెలీనియం ఇస్ ద పాపులర్ టూల్. ఓకే, సెలీనియం వాడతారు, HPUFT యూనిఫైడ్ ఫంక్షనల్ టెస్టింగ్ టూల్ అంటారు, రైట్? సో దీన్ని వాడతారు, లేదా APM వాడతారు. సో ఇట్లాగా మనకి డిఫరెంట్ ఫంక్షనల్ టెస్టింగ్ టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్, రైట్? బట్ ఎనీహౌ ఇది ఓన్లీ ఐడియా కోసమే చెప్తున్నాను ఫంక్షనల్ టెస్టింగ్ టూల్స్ గురించి, రైట్? ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఏముంటుంది అని అంటే ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఓన్లీ ఫంక్షనల్ టెస్టింగ్ అని అనుకుంటారు, రైట్? సో ఆటోమేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక పర్టికులర్ టూల్ ద్వారా మనం టెస్టింగ్ చేస్తే అది ఆటోమేషన్ టెస్టింగే. సో టూల్ ద్వారా మనం ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే ఓకే అది ఫంక్షనల్ టెస్టింగ్ చేసినట్టు, ఓకే? టూల్ ద్వారా మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేసినట్టు, రైట్? సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ ఆఫ్ టైప్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, దీన్ని కూడా మనం ఆటోమేషన్ టెస్టింగ్ అనే పిలుస్తాం, రైట్? ఎందుకంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో కూడా టూల్స్ వాడే మనం టెస్ట్ చేస్తాం అప్లికేషన్ ని, కాబట్టి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో అండ్ ఆటోమేషన్ టెస్టింగ్. బట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ నాన్ ఫంక్షనల్ టైప్ ఆఫ్ టెస్టింగ్, రైట్? వేరాస్ ఈ సెలీనియం టూల్ ఏదైతే వాడి చేస్తామో అది ఫంక్షనల్ టెస్టింగ్, రైట్? సో ఫంక్షనల్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది, నాన్ ఫంక్షనల్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. ఫంక్షనల్ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసి సెలీనియం యూజ్ చేసుకొని చేస్తారు, నాన్ ఫంక్షనల్ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ యూజ్ చేసుకొని చేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో కమింగ్ టు నాన్ ఫంక్షనల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది ఒకటి అండ్ సెక్యూరిటీ టెస్టింగ్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ టెస్టింగ్, రైట్? సో అందులో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కి ఓకే చాలా టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్. ఓకే, వన్ ఆఫ్ ద బేసిక్ టూల్ ఆర్ బెంచ్ మార్క్ టూల్ ఏంటి అని అంటే లోడ్ రన్నర్, రైట్? సో ఫస్ట్ ఐడెంటిఫై చేసి అంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోసం ఎక్కువ మంది జనాలు వాడే టూల్ అంటే లోడ్ రన్నర్, రైట్? సో ఎందుకంటే లోడ్ రన్నర్ ని ఒక బెంచ్ మార్క్ టూల్ లా కన్సిడర్ చేస్తారు, LR అంటారు షార్ట్ ఫామ్ లో.
ఓకే, లోడ్ రన్నర్. ఈ లోడ్ రన్నర్ ని ఒక బెంచ్ మార్క్ టూల్ లా కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటంటే ఈ టూల్ ని యూజ్ చేసుకొని ఈ టూల్ ని చూసిన తర్వాత ఈ టూల్లో ఉన్న ఫీచర్స్ ని చూసిన తర్వాతనే ఆ ఫీచర్స్ కూడా మన టూల్లో ఉండాలి అని చెప్పేసి చాలా మంది కొత్త టూల్స్ డెవలప్ చేశారు ఈ టూల్ ఫీచర్స్ ని చూసే. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై లోడ్ రన్నర్ ఇస్ ఎ బెంచ్ మార్క్ టూల్. బట్ ఇప్పుడు ఏమైందంటే లైక్ రాను రాను కొంచెం ప్రాబ్లం అవుతుంది, లోడ్ రన్నర్ కి కొంచెం డిమాండ్ తగ్గుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ వన్ మోర్ టూల్ కాల్డ్ నియోలోడ్. ఓకే, నియోలోడ్ అనేది కూడా ఒక పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూలే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే లోడ్ రన్నర్ అనేది ఇట్స్ ఏ పెయిడ్ టూల్ అంటారు. ఓకే, ఐ కెన్ సే ఇట్ యాజ్ ఎ పెయిడ్ టూల్. పెయిడ్ టూల్ ఇన్ ద సెన్స్ వీ నీడ్ టు పర్చేస్ లైసెన్స్. ఓకే, లైసెన్స్ మనం పర్చేస్ చేయాలి టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేయాలి అని అంటే. అదే నియోలోడ్ అయితే నియోలోడ్ కూడా పెయిడ్ టూలే. బట్ నియోలోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లోడ్ రన్నర్ లైసెన్స్ కాస్ట్ కంటే నియోలోడ్ లైసెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ లోడ్ రన్నర్ లో ఏమంటారు వర్క్ చేయడం కంటే నియోలోడ్ లో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నియోలోడ్ టూల్ వాడడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ లోడ్ రన్నర్ సపోర్ట్ కంటే నియోలోడ్ సపోర్ట్ కొంచెం బాగా ఈజీగా మనకి వస్తుంది. రైట్, సో దట్ ఈస్ ద రీజన్ వై మాక్సిమం ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో నౌ దే ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ లోడ్ రన్నర్ టు నియోలోడ్. అట్లని అన్ని కంపెనీస్ కాదు, రైట్, కొన్ని కంపెనీస్ అగైన్ రైట్ ఆల్రెడీ డైరెక్ట్ గా నియోలోడ్ వాడుతున్నారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే అసలు మారకుండా లోడ్ రన్నరే వాడతారు. ఓకే, సో లోడ్ రన్నర్ నియోలోడ్ గురించి ఓవర్ వ్యూ ఇది. బట్ మన మేజర్ థింగ్ ఏంటి అని అంటే JMeter. రైట్, సో JMeter ఈ రెండిటికంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ JMeter ఇస్ ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ టూల్. ఓకే, ఓపెన్ సోర్స్ టూల్ అంటే ఫ్రీ టూల్ అనుకోవచ్చు. ఎవరైనా సరే సింపుల్ గా డౌన్లోడ్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు. రైట్, ₹1 కట్టాల్సిన పని లేదు. సో ఇది ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల ఈ లోడ్ రన్నర్ నియోలోడ్ కంటే కూడా ఎక్కువ మార్కెట్ JMeterకే ఉంది. రైట్, ఇప్పుడు మీకు లోడ్ రన్నర్ ఆర్ నియోలోడ్ లో ఏదో ఒక టూల్ తెలిసినా పర్లేదు, కానీ JMeter మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. JMeter తెలిస్తేనే మీ రెజ్యూమ్ పిక్ అవుతుంది. నాకు JMeter తెలియదండి, నియోలోడ్ అండ్ లోడ్ రన్నర్ తెలుసు అని అంటే మీ రెజ్యూమ్ పిక్ కాదు. ఎందుకంటే మాక్సిమం పడే ఓపెనింగ్స్ అన్ని కూడా JMeter మీద పడుతుంది ప్రెసెంట్ సిచ్యువేషన్. రైట్, సో ఇట్లాగా మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. స్ట్రామ్ రన్నర్ అని, సిల్క్ పర్ఫార్మర్ అని, IBM RPT, ఓకే, వాప్ట్, VHDS, వోట్స్, గ్యాట్లింగ్. రైట్, ఇట్లా మనకి డిఫరెంట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి. బట్ అన్ని టూల్స్ లో కూడా లోడ్ రన్నర్ బాగా పాపులర్. రైట్, JMeter బాగా పాపులర్. అండ్ నవేడేస్ నియోలోడ్ ఈజ్ ఆల్సో బికమింగ్ పాపులర్. రైట్, అండ్ JMeter ఎందుకు అంత పాపులర్ అయిందంటే ఫస్ట్ థింగ్ ఓపెన్ సోర్స్. సెకండ్ అండ్ మేజర్ అడ్వాంటేజ్ విత్ JMeter ఏంటి అని అంటే లోడ్ రన్నర్ లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అందులో ఒక 80% ఆఫ్ ద ఫీచర్స్ JMeter లో రెడీలీ అవైలబుల్ ఉన్నాయి. రైట్, అండ్ ఇంకొక 20% ఆఫ్ ద ఫీచర్స్ ఏవైతే JMeter లో లేవో వాటిని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే JMeter అనేది జావా బేస్డ్ అప్లికేషన్. సో జావా కోడ్ రాసి ఓకే వాటిని ఆ ఫీచర్స్ ని కూడా మనం కావాలంటే డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసిన తర్వాత ఆ ఫీచర్స్ ని మనం ఈ JMeter లో జార్ ఫైల్స్ ఫార్మాట్ లో పెట్టి మనం దాన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. సో అంత యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది JMeter. కాబట్టి JMeter ఈస్ వన్ ఆఫ్ ద పాపులర్ టూల్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో ఇవి మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద సెక్యూరిటీ టెస్టింగ్ టూల్స్, మెటాస్ప్లాయిట్, బర్బ్ సూట్, SQL మ్యాప్, సోనార్ క్యూ. రైట్, ఇలాగే డిఫరెంట్ టూల్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఓకే, సో ఇవన్నీ ఏమో మనకి సెక్యూరిటీ టెస్టింగ్. సో మీకు ఈ మాన్యువల్ సెక్యూరిటీ అంత ఇంపార్టెంట్ కాదు. మనకు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్. అందులో కూడా JMeter మేజర్ థింగ్. ఆఫ్టర్ దట్ LR ఆర్ నియోలోడ్ అనేది బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ వీ కెన్ డిసైడ్. రైట్, సో ఇది ఓవరాల్ గా టూల్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి యూస్డ్ ఫర్ టెస్టింగ్. ఓకే, సో ఈ బేసిక్ ఐడియాతో విల్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్లైడ్. ఓకే, సో ఎనీ డీవియేషన్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ ఆర్ ఎనీ ఇష్యూ. ఓకే, సో లెట్ us సే మనం ఒక లాగిన్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తున్నాం. యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్ ఉంది. రైట్, సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చి రైట్ లాగిన్ బటన్ క్లిక్ చేస్తే
నెక్స్ట్ పేజ్కి వెళ్ళట్లేదు, అంటే హోమ్ పేజ్కి వెళ్ళట్లేదు, రైట్? అట్లీస్ట్ ఎర్రర్ కూడా డిస్ప్లే చేయట్లేదు. అంటే ఏంటి, దెర్ ఈస్ సమ్ ఇష్యూ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్లో ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీచర్, రైట్? సో అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ అంటే, నేను లాగిన్ అని క్లిక్ చేయగానే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఆ యూజర్ యొక్క హోమ్ పేజ్కి వెళ్ళాలి, లేదంటే యూ హ్యావ్ ఎంటర్డ్ రాంగ్ ఈమెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని చెప్పి ఒక మెసేజ్ రావాలి, రైట్? అది నా రిక్వైర్మెంట్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆ రెండు జరగట్లేదు. అంటే నా రిక్వైర్మెంట్ నుంచి డీవియేషన్ ఉంది, రైట్? దెర్ ఈస్ సమ్ డీవియేషన్ ఇన్ మై రిక్వైర్మెంట్, రైట్? ఆ డీవియేషన్ ని ఫంక్షనల్ టెస్టింగ్ టర్మినాలజీలో ఏమంటారు అని అంటే డిఫెక్ట్ ఆర్ బగ్ అని పిలుస్తారు. ఓకే, ఆ ఇష్యూని ఫంక్షనల్ టెస్టింగ్ టర్మినాలజీలో డిఫెక్ట్ ఆర్ బగ్ అని పిలుస్తారు, రైట్? అదే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ టర్మినాలజీలో అయితే, అది కూడా ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సైడ్ అయితే మనం బాటిల్ నెక్స్ అని పిలుస్తాం. ఓకే, బాటిల్ నెక్స్ అనేది పిలుస్తాం, రైట్? వాట్ ఆర్ బాటిల్ నెక్స్ అనేది నేను కాసేపట్లో డిస్కస్ చేస్తాను. సో ప్లీజ్ వెయిట్ టిల్ దట్ టైం, రైట్? సో యాజ్ ఆఫ్ నో జస్ట్ నేమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, బాటిల్ నెక్స్. ఓకే, అండ్ అదే సెక్యూరిటీ టెస్టింగ్ లో అయితే వల్నరబిలిటీస్ అంటారు. ఓకే, సెక్యూరిటీ టెస్టింగ్ లో అయితే వల్నరబిలిటీస్ అని పిలుస్తారు, రైట్? ఈ నేమ్స్ మనకు గుర్తుండాలి. ఓకే, సో ఫంక్షనల్ టెస్టింగ్ అయితే డిఫెక్ట్ ఆర్ బగ్ అని అంటారు. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, అందులో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అయితే బాటిల్ నెక్స్ అని అంటారు. అండ్ సెక్యూరిటీ టెస్టింగ్ లో అయితే వల్నరబిలిటీస్ అని అంటారు, రైట్? సో ఈ పాయింట్స్, ఈ బేసిక్ పాయింట్స్ ఐడియాతో మనం నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోయి విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, రైట్? సో ఇప్పటిదాకా నేను చెప్పిందంతా బేసిక్స్. ఇప్పటి నుంచి ఆ బేసిక్స్ నుంచి కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకుంటూ ఒక్కొక్క స్టెప్ రెడీ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఓకే, సో ఇప్పటి నుంచి చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనము ఖచ్చితంగా మనం ఎప్పుడైతే టూల్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని మనం వాడతాం. సో మీరు ఎంత కీన్ గా విని ఎంత క్లియర్ గా గుర్తుపెట్టుకుంటే అంత బెటర్, రైట్? సో సింపుల్ గా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి అని చెప్పాలంటే, మనకు ఆల్రెడీ తెలుసు. డెవలపర్ ఏం చేస్తాడు, అప్లికేషన్ డెవలప్ చేస్తాడు. డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ని తీసుకొచ్చి వాడు ఎక్కడ డిప్లాయ్ చేస్తాడు అంటే సర్వర్ లో అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తాడు, రైట్? సో లెట్ us సే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ డెవలప్ చేశాడు, రైట్? ఆ అప్లికేషన్ తీసుకొచ్చి సర్వర్ లో డిప్లాయ్ చేశాడు, రైట్? ఇప్పుడు నేను ఒక నార్మల్ యూజర్, రైట్? సో నేను ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే నేను ఏం చేస్తాను, బ్రౌజర్ ఓపెన్ చేసి www.flipkart.com అని చెప్పేసి ఎంటర్ కొడతాను, రైట్? సో నేను నార్మల్ యూజర్, నేను ఒక క్లయింట్ నెంబర్ 1 నేను ఫ్లిప్కార్ట్ అప్లికేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రౌజర్ ఓపెన్ చేసి www.flipkart.com అని చెప్పి ఎంటర్ కొడతాను, రైట్? ఎంటర్ కొట్టగానే ఏమవుతుందంటే మన ల్యాప్టాప్, ఇది క్లయింట్ మెషిన్ అనుకుందాం, అంటే మన ల్యాప్టాప్ అనుకుందాం. సో ల్యాప్టాప్ నుంచి మన ఫ్లిప్కార్ట్ సర్వర్ కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఓకే, ఫ్లిప్కార్ట్ సర్వర్ కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఈ సర్వర్ ఏం చేస్తుంది అని అంటే ఆ వచ్చిన రిక్వెస్ట్ ని అర్థం చేసుకుంటుంది. ఫస్ట్ ఏ రిక్వెస్ట్ వచ్చింది అని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్న తర్వాత ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తుంది. అంటే ఆ రిక్వెస్ట్ ఏం అడుగుతుంది, ఆ డేటా నా దగ్గర ఉందా లేదా అని చెప్పేసి ప్రాసెస్ చేస్తుంది. చేసి ఇన్ కేస్ ఆ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ కనుక ఉంటే, ఆ రిక్వెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే, ఆ ఇన్ఫర్మేషన్ ని అగైన్ క్లయింట్ కి, ఓకే, ఇది క్లయింట్ అంటారు, లైక్ మన మెషిన్, మన కంప్యూటర్, రైట్? సో ఆ కంప్యూటర్ కి రెస్పాన్స్ కింద పంపిస్తుంది. విన్నారా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ నేమ్స్ ఎప్పుడన్నా? గైస్ నిద్ర వస్తుంది అందరికి, ప్లీజ్ బి యాక్టివ్, ఐడియా ఉంది. రైట్? సో క్లయింట్ ఏం చేస్తాడంటే, బ్రౌజర్, క్లయింట్ అంటే మన ల్యాప్టాప్, రైట్? మన ల్యాప్టాప్ లో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి సర్వర్ కి ఒక రిక్వెస్ట్ పెడతాడు. సర్వర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ ని అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి, రైట్, మళ్ళీ క్లయింట్ కి ఒక రెస్పాన్స్ ఇస్తుంది, రైట్? మనం ఎంటర్ కొట్టగానే ఒక రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళిపోతుంది. మనకి ఏదైతే ఫైనల్ గా డిస్ప్లే అవుతుందో మన బ్రౌజర్ లో, అది రెస్పాన్స్ సర్వర్ నుంచి వచ్చింది అని అర్థం, రైట్? సో ఇలాగ ఒక యూజర్ ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయడు కదా, n నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు ఈ అప్లికేషన్ ని, రైట్? n నెంబర్ ఆఫ్ క్లయింట్స్ యాక్సెస్ చేస్తారు, రైట్? సో n నెంబర్ ఆఫ్ క్లయింట్స్, సో cn అంటున్నాను, అంటే n నెంబర్ ఆఫ్ క్లయింట్స్ యాక్సెస్ చేస్తారు. సో n నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఏం చేస్తారు, వాళ్ళందరూ రిక్వెస్ట్ పెడతారు సర్వర్ కి.
అండ్ ఆ n నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కి సర్వర్ అనేది రెస్పాన్స్ ఇవ్వాలి, రైట్? సో ఇక్కడ ఏమైపోతుంది పాయింట్ అని అంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు సర్వర్ కి వెళ్తూ ఉంటే, రైట్, ఏమైపోతుంది, ఈ సర్వర్ అనేది ఓవర్ బర్డెన్ అయిపోతుంది. సో నేను ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటే అందరూ యాక్టివ్ గా ఉంటారు, రైట్? సో 2 అవర్స్ తీసుకుంటే కొంతమంది యాక్టివ్‌గా ఉంటారు. థర్డ్ అవర్ మళ్ళీ తీసుకున్నాను అనుకోండి, ఆబ్వియస్ గా అందరూ డల్ అయిపోతారు. ఫోర్త్ అవర్ తీసుకుంటే అసలు అందరూ డ్రాప్ అయిపోతారు చెప్పబేట, రైట్? ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద సర్వర్, రైట్? సర్వర్ కి మోర్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌లు అనేది కంటిన్యూయస్ గా వెళ్తూ ఉంటే సర్వర్ ఏమైపోతుంది, ఓవర్ బర్డెన్ అయిపోతుంది, రైట్? ఆ ఓవర్ బర్డెన్ అయిపోయినప్పుడు మన క్లయింట్స్ కి రెస్పాన్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వదు. అసలు కొన్నిసార్లు రెస్పాన్సే రాకుండా కంప్లీట్ గా సర్వర్ డౌన్ అయిపోతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ కేస్‌లో, రైట్, మీరు అందరూ లైక్ బీటెక్, ఎంబీఏనో లేకపోతే డిగ్రీనో ఏదో ఒకటి చేసుంటారు, రైట్? సో జనరల్‌గా మన ఇంటర్, 10థ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, రైట్, సో మనం మేజర్‌గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటి? సర్వర్ డౌన్ అయింది. సో రావట్లేదు, రిజల్ట్ రావట్లేదు అని అంటారు, రైట్? సో ఇక్కడ ఆ సర్వర్ డౌన్ ఎందుకు అవుతుంది అనంటే, ఎక్కువ మంది యూజర్స్ ఒకేసారి ఆ సర్వర్‌ని యాక్సెస్ చేసినప్పుడు, అప్పుడు మనకి ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఆ ఎక్కువ మంది యూజర్స్ ఒకేసారి సర్వర్‌ని యాక్సెస్ చేసినప్పుడు, ఆ సర్వర్ అంతా యూజర్ లోడ్‌ని హ్యాండిల్ చేయకపోయేసరికి ఆబ్వియస్‌గా మనకి ఇష్యూ అనేది వచ్చేస్తుంది, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, యాస్ ఎ పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ మనం ఇదే పని చేస్తాం, రైట్? సో వి ఆర్ గోయింగ్ టు పుట్ సమ్ యూజర్ లోడ్ ఆన్ ద అప్లికేషన్, right? We are going to put some user load on the application and we are going to test the behavior of the application. సో నేను ఎక్కువ యూజర్ లోడ్ పెడుతున్నాను అనంటే ఎక్కువ రిక్వెస్ట్‌లు సర్వర్‌కి పంపిస్తున్నాను, రైట్? అలాంటప్పుడు నా సర్వర్ బిహేవియర్ ఎలా ఉంది అనేది నేను చెక్ చేయాలి, రైట్? ఎక్కువ మంది యూజర్ లోడ్ ఉన్నప్పుడు అంటే అండర్ ఇంక్రీజ్డ్ యూజర్ లోడ్, రైట్? అండ్ ఎడ్జ్ కండిషన్స్ అంటే సర్వర్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్. సర్వర్ ఇస్ నథింగ్ బట్ ఒక కంప్యూటర్, రైట్? సో ఈ కంప్యూటర్‌కి ఏమవుతుంది, మనకి ఈ కంప్యూటర్‌కి హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఓకే, యాస్ వెల్ యాస్ సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్ కూడా ఉంటుంది, రైట్? హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఏంటంటే ప్రాసెసర్, ఓకే, RAM. ర్యామ్, హార్డ్ డిస్క్, రైట్? సో ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్. సో ఇట్లాగా ఇదంతా మనకి హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్. సో సాఫ్ట్‌వేర్ ఏముంటుంది అంటే కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్, రైట్? ఓఎస్, విండోస్ 8, విండోస్ 10 అట్లా, రైట్? సో జనరల్‌గా ఏంటంటే సర్వర్‌కి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, విండోస్ సర్వర్ 2003 ఆర్ 2007 అని, రైట్? ఇట్లాగా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి సర్వర్, రైట్? సో ఇక్కడ ఏమైపోతుంది అనంటే ఎక్కువ మంది యూజర్స్ ఒకేసారి సర్వర్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు, రైట్, ఇక్కడ ఏదైతే ఈ సర్వర్ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఉందో, రైట్, ఎస్పెషల్లీ ర్యామ్, ఓకే, అంటే మెమరీ. ఈ మెమరీ యూసేజ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది, ఓకే. సింపుల్‌గా అండ్ ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ చూపించాలి అనంటే, మన ల్యాప్‌టాప్‌లోనే టాస్క్ మేనేజర్ అనేసి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓకే. నేను చూపిస్తాను ఎలాగో, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ర్యామ్ మెమరీ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, రైట్, మన సర్వర్ అనేది రెస్పాన్స్ ఇవ్వడం తగ్గిపోతుంది. మన సర్వర్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే యాజ్ సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎక్కువ సేపు క్లాస్ తీసుకుంటే ఎలా అయితే మీరు ప్రాపర్‌గా ఆన్సర్‌లు ఇవ్వరో, చెప్పబెట్టకుండా డ్రాప్ అయిపోతారో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ గూడా సర్వర్ కెపాసిటీ అనేది ఓవర్ బర్డెన్ అయిపోయి ఇట్ విల్ కమ్ డౌన్, రైట్? సో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించాలి అనంటే మీకు సింపుల్‌గా నేనేం జేస్తాను, ఇక్కడ మన డెస్క్‌టాప్‌కెళ్ళిపోయి లైక్ ఇక్కడ టాస్క్ బార్‌లో టాస్క్ మేనేజర్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తాను, రైట్? సో ఫర్ ద ఫస్ట్ టైమ్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ టాస్క్ మేనేజర్ మీకు ఇలా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తుంటే టాస్క్ మేనేజర్ ఇలా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే వచ్చి ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తారు. మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకిక్కడ డిఫరెంట్ టాబ్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ టాబ్ వచ్చేసి ప్రాసెసెస్, రైట్? ఈ ప్రాసెసెస్ టాబ్‌లో ఏముంటుంది అనంటే, యాస్ ఆఫ్ నౌ నా ల్యాప్‌టాప్‌లో ఏమేం అప్లికేషన్స్ కరెంట్‌లీ రన్ అవుతున్నాయి, రైట్? అవన్నీ ఇక్కడ యాప్స్ దగ్గర కనపడతాయి. ఏ అప్లికేషన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నాయి, అవన్నీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లో కనపడతాయి, రైట్? ఇప్పుడు మీరు చూస్తే గనక ఇది నా ప్రాసెసర్. నా ల్యాప్‌టాప్ యొక్క సీపీయూ యుటిలైజేషన్ అంటే ప్రాసెసర్.
ఇది నా ల్యాప్టాప్ యొక్క మెమరీ, ఇది డిస్క్, ఓకే, హార్డ్ డిస్క్, ఇది నెట్వర్క్, రైట్. సో ఇక్కడ మీరు మేజర్ గా గమనించాల్సింది ఏంటంటే ఈ మెమరీ, ఓకే. మెమరీ అంటే ర్యామ్. నా మెషిన్ కి 8 GB ర్యామ్ ఉంది. 8 GB ర్యామ్ లో 50%, 56% ఆల్రెడీ ఇన్ యూజ్. అంటే అరౌండ్ ఏమంటారు 5 GB ర్యామ్ ఆల్రెడీ యూజ్ అయిపోతుంది అని అర్థం, రైట్. అదే ఈ మెమరీ గనక 98%, 99% వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా ల్యాప్టాప్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది, రైట్. సో ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా 90% ఎలా వెళ్తుంది అని అంటే, నా ల్యాప్టాప్ లో ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఏమన్నా నేను ఓపెన్ చేస్తే, సో లెట్ అస్ సే నేను ఈ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, ఓకే. సో ఈ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా చూడండి. నేను బ్రౌజర్ ఓపెన్ చేయగానే మెమరీ ఏమైంది చూడండి, 56 ఉండింది ఇందాక, ఇప్పుడు ఎంతకు వచ్చింది, 60కి వచ్చేసి, రైట్, 61, రైట్. సో ఇంకా నేను ఈ బ్రౌజర్ లో డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు కూడా మీకు మెమరీ అనేది పెరుగుతూ పోతుంది. డిస్క్ యూటిలైజేషన్ పెరిగింది, ప్రాసెసర్ పెరిగింది, 65కి వెళ్ళిపోయింది, ఎగ్జామ్ 56 నుంచి 65కి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన వెంటనే చూడండి ఏమైంది, క్లోజ్ చేశాను, 65 ఉన్నది కాస్త మళ్ళీ మెమరీ యూసేజ్ 57కి వచ్చేసి, రైట్. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మన మెషిన్ లో ఓపెన్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్స్యూమ్ ద సిపియు మెమరీ యాజ్ వెల్ as డిస్క్ యూటిలైజేషన్స్, రైట్. సో అలాగనే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు మనం సర్వర్ కి పంపిస్తున్నప్పుడు కూడా సేమ్ థింగ్ విల్ హ్యాపెన్, రైట్. సర్వర్ యొక్క సిపియు మెమరీ డిస్క్ యూటిలైజేషన్లు పెరిగిపోతాయి, రైట్. సో వాటినే మనం ఎడ్జ్ కండిషన్స్ అని అంటాం, ఓకే. సో ఇంక్రీజ్డ్ యూజర్ లోడ్ పంపిస్తున్నప్పుడు నా సర్వర్ కి, రైట్. అండ్ అలాంటి టైంలో ఈ ఎడ్జ్ కండిషన్స్, రైట్, మన సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, రైట్. సో అంత ప్రాపర్ గానే ఉందా లేదా, అండ్ నా అప్లికేషన్ ఆ ఇంక్రీజ్డ్ యూజర్ లోడ్ ని హ్యాండిల్ చేస్తుందా లేదా, ఓకే, అని టెస్ట్ చేసే ప్రాసెస్ నే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని అంటాం. ఎనీ డౌట్స్ హియర్, ప్లీజ్ లెట్ మీ నో. So doubts are not there, right. So next point, ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎవరు చేస్తారు అంటే క్యూఏ టీమ్, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ అనే వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు, ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎందుకు చేయాలి అని అంటే, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ మనం బగ్స్ ఐడెంటిఫై చేయడానికి కాదు, ఓకే. మనం బగ్స్ ఐడెంటిఫై చేయడానికి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చెయ్యము, గుర్తుపెట్టుకోండి. మనం బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేయడానికి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తాము, ఓకే. బగ్స్ కోసం చెయ్యము, బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేయడం కోసం చేస్తాము, ఓకే. సో ఇందాక నుంచి మీరు బాటిల్ నెక్స్ అంటున్నారు, అసలు బాటిల్ నెక్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ వస్తుంది, రైట్. సో బాటిల్ నెక్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం, ఓకే. సో వాట్ ఆర్ బాటిల్ నెక్స్, ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే బాటిల్ నెక్స్ ఆర్ ఇండివిజువల్ పాయింట్స్ దట్ లిమిట్స్ అండ్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్, రైట్. సో ఏదైతే మీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ని తగ్గిస్తుందో, రైట్, దాన్ని మనం బాటిల్ నెక్ అని పిలుస్తాము, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, సో మీరు ఒక పేజ్ ని యాక్సెస్ చేస్తున్నారు, రైట్. మీరు ఒక అప్లికేషన్ ని లాంచ్ చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ని మీరు లాంచ్ చేస్తున్నారు. అంటే ఏంటి, అప్లికేషన్ www.flipkart.com అని చెప్పి మీరు బ్రౌజర్ లో టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశారు, రైట్. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ క్లిక్ చేశారో, జనరల్ గా అయితే మీకు ఏమవుతుందంటే విత్ ఇన్ 20 సెకండ్స్ లోనో 15 సెకండ్స్ లోనో మీకు రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి వచ్చేయాలి. బట్ ఏమవుతుంది అని అంటే, ఈ అప్లికేషన్ లో మీకు రెస్పాన్స్ అనేది ఒక 60 సెకండ్స్ తర్వాతనో 70 సెకండ్స్ తర్వాతనో వస్తుంది. అంటే చాలా స్లోగా రెస్పాన్స్ అనేది వస్తుంది సర్వర్ నుంచి, రైట్. సో ఇది ఎందువల్ల జరిగింది, ఇంత స్లోగా సర్వర్ నుంచి ఎందుకు రెస్పాన్స్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్. సో ఎందుకు వస్తుంది అని అంటే, డ్యూ టు ఇన్అప్రోప్రియేట్ ఆర్కిటెక్చర్ అని అంటాం, రైట్. ఇన్అప్రోప్రియేట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అంటే, మనకి ఎప్పుడు కూడా, రైట్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద అప్లికేషన్స్ కి మనకి ఏమవుతుంది, ఒక సర్వర్ ఉండదు, రైట్. సర్వర్ ఒకటే ఉంటుందా, ఉండదు, కొన్ని వేల సర్వర్స్ ఉంటాయి,
రైట్? ఈ వేల సర్వర్స్ ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యింది, రైట్? ఎలా ఇంటర్లింక్ అయింది అనే చెప్పేదే మనకి ఆర్కిటెక్చర్ అంటాం, రైట్? సో ఈ ఆర్కిటెక్చర్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, రైట్, మనకి రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి లేట్ గా రావచ్చు. ఓకే, కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బాటిల్ నెక్. ఇన్అప్రోప్రియేట్ ఆర్కిటెక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద బాటిల్ నెక్ అని నేను అన్నాను. ఎందుకంటే దీని వల్ల నా అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇది బాటిల్ నెక్ అని. ఇజ్ ఇట్ క్లియర్? బాటిల్ నెక్ అని దేన్ని అంటాము అని, దేని వల్ల అయితే నా అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం బాటిల్ నెక్ అని చెప్తాం, రైట్? ఈ కేసులో ఒక ఎగ్జాంపుల్ కేసులో నేను ఏంటంటే ఆర్కిటెక్చర్ బాగలేదు కాబట్టి, ఓకే, నా అప్లికేషన్ పర్ఫార్మెన్స్ తగ్గింది అని అర్థం. సో లెట్ అస్ అజ్యూమ్ ఆర్కిటెక్చర్ బాగానే ఉంది, రైట్, బట్ స్టిల్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ తగ్గింది. ఎందువల్ల అని అంటే అగైన్ పూర్ హార్డ్వేర్ చాయిసెస్, రైట్? సో ఇప్పుడు ఒక ఏంటారు సర్వర్ కి మనం ఒక 2 GB ర్యామే పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ సర్వర్ అసలు రెస్పాండే అవ్వదు, రైట్? అంటే ఈ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఏదైతే నేను చూస్ చేసుకున్నానో సర్వర్ కి, దిస్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్, రైట్? కంప్లీట్లీ రాంగ్, రైట్? కాబట్టి పూర్ హార్డ్వేర్ చాయిసెస్ కూడా మనకి ఇంటర్ సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ స్లోగా రావడానికి కారణం అవ్వచ్చు, రైట్? ఇది ఇంకొక బాటిల్ నెక్. ఓకే, సో ఇది కూడా కాదనుకుందాం లెటర్స్. ఇంకేమై ఉండొచ్చు అని అంటే ఫాల్టీ కోడ్ ఇంప్లిమెంటేషన్స్. ఓకే, ఫాల్టీ కోడ్ ఇంప్లిమెంటేషన్స్. కోడ్ ఇన్ ద సెన్స్ ఏమవుతుంది అంటే లైక్ డెవలపర్స్ రాసే కోడ్ లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా దాని వల్ల కూడా మనకి ఏంటారు పర్ఫార్మెన్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏమవుతుందంటే ఒక ఫ్రెషర్ ని కూర్చోబెట్టి ఒక కోడ్ రాయమన్నాం అనుకోండి, వాడు ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాడు, రైట్? అదే మీరు ఒక లైక్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ని కూర్చోబెట్టి రాయమంటున్నారు అనుకోండి, సేమ్ కోడే మళ్ళీ సేమ్ ఫ్లో కి కోడ్ రాయమంటే వాడు ఏం చేస్తాడు? ఒక 600 లైన్స్ లో రాసేస్తాడు, రైట్? సో ఇప్పుడు ఫ్రెషర్ రాసిన కోడే డిప్లాయ్ అయిపోయింది అనుకోండి ప్రొడక్షన్ లో, ఏం ప్రాబ్లం అవుతుంది అని అంటే ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. వెరాస్ 600 లైన్స్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి టైం అనేది తక్కువ పడుతుంది, రైట్? ఆబ్వియస్ గా సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది కూడా మనకి 600 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్న 600 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్న దానికి మాత్రమే త్వరగా వస్తుంది. అదే 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నదైతే కొంచెం లేట్ గా వస్తుంది, రైట్? సో అలాంటి కోడ్ వల్ల ఏమన్నా ఇష్యూస్ వస్తున్నాయా అనేది కూడా మనం చెక్ చేయాలి, రైట్? సో అది కూడా ఒక బాటిల్ నెక్ అని మనం, రైట్? హోప్ వాట్ ఆర్ బాటిల్ నెక్స్ అనేది క్లియర్ అని అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్? Yes, sir. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో అసలు వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్? వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది తెలుసుకున్నాము, ఓకే? బట్ ఎందుకు చేస్తున్నాం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని అంటే, సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఈస్ టు టెస్ట్ వెదర్ ద ఏయుటి అంటే అప్లికేషన్ అండర్ టెస్ట్. ఇది మన పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టర్మినాలజీలో ఇంపార్టెంట్ టర్మ్, మనకి ఖచ్చితంగా తెలియాలి, గుర్తుండాలి, రైట్? ఇక మీదట ఫ్యూచర్ లో మనం ఈ టర్మ్స్ అన్ని వాడతాం. ఏయుటి అని, ప్రొడక్షన్ లైక్ ఎన్విరాన్మెంట్ అని, వర్చువల్ యూజర్ లోడ్ అని, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్, రైట్? ఇవన్నీ టర్మ్స్ నేను ఏదైతే బోర్డ్ లో పెట్టానో ఇక్కడ, ఇవన్నీ టర్మ్స్ మనము ఇప్పుడు కంటిన్యూస్ గా ఇక మీదట వాడబోతాం, రైట్? సో ఏయుటి అంటే ఏంటంటే అప్లికేషన్ అండర్ టెస్ట్. మీరు ఏ అప్లికేషన్ ని టెస్ట్ చేస్తున్నారో అదే ఏయుటి, రైట్? లెట్ అస్ సే మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ని టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఫ్లిప్కార్ట్ ఇస్ ద ఏయుటి ఫర్ అస్, ఓకే? సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే మనం ఆ ఏయుటిని టెస్ట్ చేయాలి, అంటే ఆ అప్లికేషన్ అండర్ టెస్ట్ ని టెస్ట్ చేయాలి, రైట్? అండ్ టెస్ట్ చేసిన తర్వాత అది ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్, ఫాలోయింగ్ ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ ని రీచ్ అవుతుందా లేదా, రైట్? ఫాలోయింగ్ ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ ని రీచ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేయాలి, రైట్? అండ్ ఇది ఎక్కడ చేయాలి అంటే ప్రొడక్షన్ లైక్ ఎన్విరాన్మెంట్ అంటారు, ఓకే? ప్రొడక్షన్ లైక్ ఎన్విరాన్మెంట్ అంటారు అంటే ఏంటంటే ప్రొడక్షన్ లాగా ఉండే ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ లో చేయవద్దు,
ప్రొడక్షన్ లాగా ఉండే ఎన్విరాన్మెంట్ లో చేయాలి, రైట్? సో ప్రొడక్షన్ లాగా ఉండే ఎన్విరాన్మెంట్ అంటే 30% ఆఫ్ ఎన్విరాన్మెంట్, 30% ఆఫ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉన్నదే మనకి ప్రొడక్షన్ లాగా ఉండే ఎన్విరాన్మెంట్, అంటే లోయర్ ఎన్విరాన్మెంట్. అందులో కూడా ఎయిదర్ స్టేజ్ ఎన్విరాన్మెంట్ లో అన్నా చేయాలి లేదా టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో అన్నా చేయాలి. ఎందుకంటే వాటినే మనం ప్రొడక్షన్ లైక్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాము. ఓకే, సో అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఈ అప్లికేషన్ అండ్ టెస్ట్ ని మనం టెస్ట్ చేస్తే, రైట్, అది ఫాలోయింగ్ ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. అండ్ ఎలా టెస్ట్ చేయాలి, ఎంతమంది యూజర్ లోడ్ తో టెస్ట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్, రైట్? ఒక యూజర్ తోనా మల్టిపుల్ యూజర్స్ తోనా అంటే ఆల్వేస్ మల్టిపుల్ యూజర్స్ తో టెస్ట్ చేయాలి, రైట్? కాబట్టి అండర్ వర్చువల్ యూజర్ లోడ్, రైట్? వర్చువల్ యూజర్ లోడ్ అంటే వర్చువల్ యూజర్ అంటే ఎవరంటే టూల్ జనరేటెడ్ యూజర్. మాన్యువల్ యూజర్ అంటే ఒక నార్మల్ పర్సన్, రైట్? వాడు ఏం చేస్తాడు, మాన్యువల్ గా కూర్చొని చెక్ చేస్తాడు. అదే మనము లైక్ ఒక 1000 మందితో టెస్ట్ చేయాలనుకోండి, 1000 మందిని మాన్యువల్ గా పిలిపించి కూర్చొని టెస్ట్ చేయడం కష్టం కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే టూల్స్ వాడతాం. ఆ టూల్స్ ఏం చేస్తుంది అంటే వర్చువల్ యూజర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, వర్చువల్ యూజర్ ని క్రియేట్ చేసి ఆ యూజర్ ద్వారా లోడ్ అనేది మన సర్వర్ పైన పెడుతుంది. అంటే ఒక నార్మల్ మాన్యువల్ యూజర్ ఎలా అయితే కూర్చొని, రైట్, ఆ అప్లికేషన్ యాక్సెస్ చేస్తాడో, రైట్, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం టూల్ యూజ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ చేస్తాము, రైట్? టూల్లో యూజ్ చేసే ఎవరైతే ఏదైతే యూజర్ లోడ్ ఉంటుందో దాన్ని వర్చువల్ యూజర్ లోడ్ అంటారు, రైట్? సో వర్చువల్ యూజర్స్ ఆర్ నథింగ్ బట్ టూల్ జనరేటెడ్ యూజర్స్. ఓకే, అండ్ ఎందుకు చేస్తాము అంటే, రైట్, మనం ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని అంటారు, రైట్? సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేయడానికి మనం తీసుకుంటామో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని మీట్ అయ్యామా లేదా, రైట్? అండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు, రైట్? ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని మీట్ అయ్యామా లేదా అనేది కూడా చెక్ చేయాలి, రైట్? సో ఇది మీట్ అవుతున్నాము అండర్ ప్రొడక్షన్ లైక్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఏయుటి అంటే మాత్రం మన అప్లికేషన్ ప్రొడక్షన్ లో కూడా ప్రాపర్ గా రన్ అయింది అని అర్థం, రైట్? బట్ ఇక్కడ ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. దీని గురించి నేను పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడినప్పుడు డిస్కస్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఎస్ఎల్ఏ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఎస్ఎల్ఏ ఈజ్ నథింగ్ బట్, సింపుల్ గా చెప్పాలంటే లెటస్ సే క్లయింట్ ఉన్నాడు. ఓకే, వాడి రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఎవరొచ్చి ఫ్లిప్కార్ట్ పేజ్ ని లాంచ్ చేసినా, రైట్, వాడికి పేజ్ అనేది విత్ ఇన్ 12 సెకండ్స్ లోపల లోడ్ అవ్వాలి. ఓకే, 12 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం పట్టకూడదు. ఓకే, 12 సెకండ్స్ లోపే లోడ్ అవ్వాలి. అది 10 అన్నా అవని 11 అన్నా అవని, బట్ 12 సెకండ్స్ లోపే లోడ్ అవ్వాలి అని క్లయింట్ కి ఒక రిక్వైర్మెంట్, రైట్? సో మనం ఏం చేయాలి అంటే మనం రాసే కోడ్, రైట్, ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ ని, ఓకే, మీట్ అయ్యేలాగా చూడాలి. ఓకే, మనం టెస్టింగ్ చేసేటప్పుడు కూడా ఈ పర్టికులర్ ఏదైతే మనం అగ్రిమెంట్ క్లయింట్ కి ఇస్తామో, రైట్, సో దాన్ని మనం చెక్ చేయాలి, రైట్? అలాంటి దాన్నే ఎస్ఎల్ఏ అని పిలుస్తారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఇప్పుడు లాంచ్ పేజ్ కనుక 12 సెకండ్స్ కన్నా ఎక్కువ వస్తే, రైట్, మనం టెస్టింగ్ చేసేటప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఏం చెప్పాలి అంటే డెవలపర్స్ కి జీరాలో టికెట్ ఓపెన్ చేసేసి డెవలపర్స్ కి ఏం చెప్తామంటే ఈ లాంచ్ పేజ్ రెస్పాన్స్ టైం అనేది 12 సెకండ్స్ కన్నా తక్కువ రావాలి లేదా 12 సెకండ్స్ రావాలి, బట్ నాకు 25 సెకండ్స్ 30 సెకండ్స్ వస్తుంది. సో అంటే ఏదో కోడ్ లో ఇష్యూ ఉంది, కొంచెం చెక్ చేయి అని చెప్పేసి డెవలపర్స్ కి టికెట్ అసైన్ చేస్తారు. డెవలపర్ మళ్ళీ దాంట్లో కొంచెం చేంజెస్ చేసి రిజాల్వ్ చేసి ఇష్యూని మనకి అగైన్ అదే జీరా టికెట్ లో పెడతాడు. ఓకే, దిస్ ఇష్యూ గాట్ రిజాల్వ్, సో కెన్ యూ ప్లీజ్ రీటెస్ట్ ఇట్. సో అప్పుడు మళ్ళీ మనం టెస్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ దెన్ వీఆర్ రైట్. సో ఇది మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటి మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే మనం రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ని అండ్ ఎస్ఎల్ఎస్ ని మీట్ అవుతున్నామా లేదా అండర్ production like environment for the application under test with some X number of virtual users or virtual user load. Another. Any doubts in this?
ఇది హలో, ఇది SLA అంటే నార్మల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ కదా అన్నది. క్లయింట్ కి ఇప్పుడు ఒక పేజీ ఇంత టైంలో లోడ్ అవ్వాలి, ఇంకో పేజ్ ఇంత అట్లాంటివి. టైం ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? చిట్టి అండ్ శ్రవణ్ అర్థమవుతుందా? ఓకే. బోర్ కొడుతుందా? లేదన్న. ఓకే. ఓకే. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్. సో ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్న పాయింట్స్ అన్ని ఒక స్టెప్. రైట్. ఇప్పుడు అర్థం చేసుకోబోయే పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ స్టెప్. ఓకే. సో ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి అని అంటే, మనం జనరల్ గా బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. రైట్. సో బ్రౌజర్ ఓపెన్ చేసి మనం www.flipkart.com అని చెప్పేసి రైట్ టైప్ చేస్తాం. రైట్. ఎంటర్ కొడతాం. మనకి ఎంటర్ కొట్టగానే ఇక్కడ పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఆ ఎంటర్ హోమ్ పేజ్. రైట్. ఆ ఫ్లిప్కార్ట్ యొక్క లాంచ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. మనకి ఇంతే తెలుసు. కానీ మనం ఎంటర్ కొట్టిన దగ్గర నుంచి ఈ పేజ్ లోడ్ అయ్యేదాకా మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. ఈ www.flipkart.com అని కొట్టిన వెంటనే రైట్ టైప్ చేసి ఎంటర్ కొట్టిన వెంటనే ఏమవుతుంది అన్న దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసు. రైట్. బట్ బిఫోర్ దట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, సో లెట్ మీ రైట్. సో మనకి అప్లికేషన్ URL అంటారు. రైట్. అప్లికేషన్ URL అంటే ఏంటి అంటే ఇట్లా ఉంటది. https సో అప్లికేషన్ URL. ఓకే. సో అప్లికేషన్ URL అంటే ఏంటి అని అంటే మనకి ఎలా ఉంటుందంటే https://www.flipkart.com. ఓకే. flipkart.com అని ఉంటుంది. రైట్. దాని తర్వాత మళ్ళీ ఒక స్లాష్. రైట్. సో ఫస్ట్ మనం ఈ అప్లికేషన్ URL గురించి తెలుసుకోవాలి. రైట్. సో ఇదేంటి అని అంటే ప్రొడక్షన్ URL. ఓకే. ఇదేంటి అంటే ప్రొడక్షన్ URL. ఓకే. అంటే మనం లైవ్ సైట్ ని అంటే ఆల్రెడీ ఆన్లైన్ లో ఉన్న సైట్ ని మనం హిట్ చేయాలంటే ఓకే మనకి URL ఇలా కనిపిస్తుంది, ఫ్లిప్కార్ట్ URL. రైట్. అదే ఫ్లిప్కార్ట్ URL నేను స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ లో చేయాలి అంటే లోయర్ ఎన్విరాన్మెంట్ నాకేం ఎలా కనపడుతుంది అని అంటే stage.flipkart.com అని కనిపిస్తుంది. ఓకే. ఇదే URL టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో హిట్ అవ్వాలి అని అంటే test.flipkart.com అని కనిపిస్తుంది. ఓకే. ఇదే URL డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో అయితే dev. ఓకే. dev.flipkart.com. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది మనకి అని అంటే ఆప్షన్ పాయింట్ ఇక్కడ రైట్. సో ఎన్విరాన్మెంట్ ని బట్టి రైట్ మనకి ఈ URLs అనేవి మారుతూ ఉంటాయి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఈ లోవర్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన లాంటి నార్మల్ యూజర్స్ యాక్సెస్ చేయలేరు. ఓకే. మన లాంటి యూజర్స్ యాక్సెస్ చేయాలి అని అంటే ఓన్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ URL ని మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఓకే. సో ఇది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ URL యొక్క ఓకే ఈ URL ని ఎట్లా డివైడ్ చేశారు అనేది కూడా మనకు తెలియాలి. రైట్. సో ఈ URL లో ఈ HTTPS అనేది ఏంటి అని అంటే దీన్ని మనం ప్రోటోకాల్ అంటాం. ఓకే. నేను ఇట్లా రాయడం కన్నా టైప్ చేయడం బెస్ట్. రైట్. లెట్ మీ డూ దట్. సో ఈ HTTPS ఈ URL లో ఏదైతే HTTPS అని ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే ప్రోటోకాల్ అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ www.flipkart.com. రైట్. flipkart.com. సో దీన్ని ఏమంటాము అని అంటే డొమైన్ నేమ్ ఆర్ సర్వర్ నేమ్ అని పిలుస్తాం. ఓకే. డొమైన్ నేమ్ ఆర్ సర్వర్ నేమ్ అని పిలుస్తాం. అండ్ లాస్ట్ వన్ స్లాష్. ఓకే.
స్లాష్ దగ్గర నుంచి స్లాష్ తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నా కూడా కంటిన్యూయేషన్ లో ఎంటైర్ థింగ్ ని మనం పాత్ అని పిలుస్తాం. ఇది మనకు ఖచ్చితంగా తెలియాల్సిన పాయింట్. ఓకే, సో హెచ్టిటిపిఎస్ అనేది ఏంటి అంటే ప్రోటోకాల్, రైట్. www.flipkart.com అంటే ఏంటి అని అంటే డొమైన్ నేమ్ ఆర్ సర్వర్ నేమ్ అంటారు. అండ్ ఈ స్లాష్ అనేది ఏంటి అంటే పాత్, రైట్. సో ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే ఇది వెబ్ ప్రోటోకాల్ అంటారు. అంటే ఈ ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్, రైట్. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఏమంటారు, మనం ఏదన్నా హోటల్కి వెళ్ళి ఒకటి ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఎవరికి ఆర్డర్ ఇస్తాము? మన హోటల్కి వెళ్ళగానే సర్వర్ ఒకటి వస్తాడు కాబట్టి వాడికి ఒక ఆర్డర్ ఇస్తాం. వాడు ఏం చేస్తాడు, మన రిక్వెస్ట్ ని, రైట్, సో కిచెన్ దాకా తీసుకెళ్ళి కిచెన్ లో ఏంటారు ఆ రిక్వెస్ట్ ని వాడు చెప్తాడు అగైన్, రైట్. సో కిచెన్ లో ఏమవుతుంది, మనకు కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత, రైట్, ఆ రెస్పాన్స్ ని మళ్ళీ వాడు ఏం చేస్తాడు, తీసుకొచ్చి మనకి ఇస్తాడు. అంటే మనం అడిగిన ఐటమ్ ని తీసుకొచ్చి మనకి ఇస్తాడు, రైట్. ఇక్కడ ఈ మధ్యలో ఈ ఎవరైతే ఉన్నాడో ఈ సర్వర్, రైట్, వీ కెన్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, రైట్. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ని ఫాలో అవుతూనే కమ్యూనికేషన్ అనేది బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, అలాంటి సెట్ ఆఫ్ రూల్స్ నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ డొమైన్ నేమ్ ఆర్ సర్వర్ నేమ్ అని అంటున్నారు, రైట్. ఈ డొమైన్ నేమ్ అనేది ఏంటి అని అంటే జనరల్ గా ఒక అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఒక సర్వర్ లో పెడతాము, రైట్. సర్వర్ అంటే ఒక కంప్యూటర్. సో కంప్యూటర్ కి ఏమన్నా నేమ్ ఉంటుందా? ఉండదు, రైట్. ఇప్పుడు ఈ సర్వర్ యొక్క ఇది పర్టికులర్ ఫ్లిప్కార్ట్ వాడి సర్వర్ అని చెప్పి ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, సర్వర్ కి ఏముంటుంది అంటే ఐపీ అడ్రస్ అని ఉంటుంది. ఓకే, సర్వర్ కి ఐపీ అడ్రస్ అని ఉంటుంది. సర్వర్ అనే కాదు, ప్రతి మెషిన్ కి కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది, రైట్. ఆ ఐపీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలి మనము? ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ ఏంటి అని అంటే సింపుల్, నేను ఇక్కడ సెర్చ్ కి వెళ్ళిపోయి ఇందులో సిఎండి అని చెప్పి టైప్ చేస్తాను, కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది, రైట్. దాన్ని ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐపీ కాన్ఫిగ్ అని చెప్పేసి టైప్ చేస్తాను. టైప్ చేసి ఎంటర్ కొడతాను, రైట్. ఎంటర్ కొట్టగానే ఇక్కడ ఏదైతే IPv4 అడ్రస్ అని కనిపిస్తుందో దిస్ ఈజ్ మై ఐపీ అడ్రస్, రైట్. సో ఇప్పుడు నేను ఈ మెషిన్ ని లైక్ ఈ మెషిన్ కి నేను ఒక నేమ్ ఇవ్వాలన్నా, రైట్, ఈ ఐపీ అడ్రస్ ఫార్మాట్ లో ఇస్తాం అనమాట. ఈ మెషిన్ ని నేను ఒకవేళ ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలన్నా కూడా ఈ ఐపీ అడ్రస్ తో నేను యాక్సెస్ చేస్తాను. ఓకే, అలాగా ప్రతి ఒక్క సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. మన ఫ్లిప్కార్ట్ సర్వర్స్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, రైట్. ఈ ఐపీ అడ్రస్ అనేది జనరల్ గా ఏమవుతుంది అని అంటే అందరికీ కనపడేలాగా పెట్టరు. ఎందుకు అని అంటే ఆ ఐపీ అడ్రస్ కనుక అందరికీ కనపడితే జనరల్ గా హ్యాకర్స్ హ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ఐపీ అడ్రస్ కి ఒక నేమ్ ఇస్తారు, రైట్. ఆ నేమ్ నే డొమైన్ నేమ్ అని అంటారు, ఆ సర్వర్ నేమ్. మెయిన్ గా డొమైన్ నేమ్ అని పిలుస్తారు. ఓకే, మనకి ఇక్కడ కనపడేది ఏంటి అంటే డొమైన్ నేమ్. flipkart.com www.flipkart.com అనేది ఒక డొమైన్ నేమ్, రైట్. సో ఈ డొమైన్ నేమ్ కి బ్యాక్ సైడ్ ఏముంటుంది అని అంటే ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో డొమైన్ నేమ్ అంటే మనం డొమైన్ నేమ్ ని హిట్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. సో డొమైన్ నేమ్ ని హిట్ చేస్తున్నాము ఇన్ ద సెన్స్ ఇండైరెక్ట్లీ వీఆర్ హిట్టింగ్ ద ఐపీ అడ్రస్ అని అర్థం, రైట్. అండ్ ఈ స్లాష్ అంటే ఏంటి అంటే పాత్, రైట్. ఈ పాత్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, ఫర్ నౌ మనకి ఈ డొమైన్ నేమ్ గురించి తెలియాలి, రైట్. సో ఈ డొమైన్ నేమ్ ఎక్కడ ఉంటుంది అని అంటే డిఎన్ఎస్ అని అంటారు, డొమైన్ నేమ్ సిస్టమ్ అని అంటారు. ఓకే, డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు. సో ఈ డిఎన్ఎస్ లో ఈ డొమైన్ నేమ్ ఉంటుంది. అంటే ఈ ఐపీ అడ్రస్ కి సో అండ్ సో ఐపీ అడ్రస్ కి సో అండ్ సో డొమైన్ నేమ్ అని చెప్పేసి అటాచ్ చేస్తారు. ఓకే, ఎక్కడ అటాచ్ చేస్తారంటే డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ లో అటాచ్ చేస్తారు, రైట్. సో ఎప్పుడైతే మనము బ్రౌజర్ లో www.flipkart.com అని చెప్పి ఎంటర్ కొడతామో, ఎంటర్ కొట్టిన నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ మన రిక్వెస్ట్ వచ్చేసి డొమైన్ నేమ్ సిస్టమ్ ని హిట్ చేస్తుంది. ఓకే, ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ని హిట్ చేసిన తర్వాత ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ లో ఏమవుతుంది అని అంటే
ఆ డొమైన్ నేమ్ బేస్ ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో ఆ ఐపీ అడ్రస్ ని పిక్ చేస్తుంది. ఓకే, ఆ డొమైన్ నేమ్ కి ఏదైతే ఐపీ అడ్రస్ ని అటాచ్ చేశారో ఆ ఐపీ అడ్రస్ ని ఇది పిక్ చేస్తుంది. రైట్. సో వన్స్ మీకు ఐపీ అడ్రస్ పిక్ అయిన తర్వాత రైట్, ఆ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని రిమైనింగ్ స్టెప్స్ అన్ని జరుగుతాయి. ఆ ఐపీ అడ్రస్ ఏ సర్వర్ కి అయితే ఏ సర్వర్ అయితే అవుతుందో ఆ సర్వర్ కి మీ రిక్వెస్ట్ అనేది పంపిస్తారు. రైట్. సో ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్. రైట్. సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ అనేది హిట్ చేసాము. ఓకే, సర్వర్ కి ఆ రిక్వెస్ట్ వెళ్ళింది. రైట్. రెస్పాన్స్ అనేది మనకి సర్వర్ అనేది రిటర్న్ ఇస్తుంది. ఓకే, రెస్పాన్స్ అనేది మళ్ళీ సర్వర్ మనకి రిటర్న్ ఇస్తుంది. ఏదైతే రిక్వెస్ట్ మనం సర్వర్ కి పంపించి రైట్ మళ్ళీ సర్వర్ నుంచి ఒక రెస్పాన్స్ మనకి వస్తుందో రైట్. సో లెటెస్ట్ నేను సర్వర్ కి రిక్వెస్ట్ పంపించాను. ఓకే, సర్వర్ ఆ రిక్వెస్ట్ అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి ఫైనల్ గా మళ్ళీ ఒక రెస్పాన్స్ అనేది ఇస్తుంది. రైట్. సో రిక్వెస్ట్ పంపించిన దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వచ్చేంత వరకు, ఫైనల్ రెస్పాన్స్ వచ్చేంత వరకు రైట్ ఎంత టైం అయితే పట్టిందో దాన్ని ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం అంటారు. ఓకే, ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం అని అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాము అంటే ఈ ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం ఓకే అంటే ఏంటి, దాంట్లో అసలు ఇంకెన్ని రెస్పాన్స్ టైమ్స్ ఉంటాయో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. రైట్. ఇస్ ఇట్ క్లియర్ టిల్ నౌ? ఎనీ డౌట్స్? ఇది ఒకసారి డిఎన్ఎస్ మళ్ళీ చెప్పరా ఒకసారి? నేను ఎలాగో ఫుల్ పేజ్ గురించి మాట్లాడినప్పుడు అది చెప్తాను నెక్స్ట్ స్లైడ్ లోకి, అప్పుడు మళ్ళీ ఒకసారి అడుగుతాను. ఓకేనా? సో లెట్ మీ జంప్ క్విక్లీ ఇంటూ ద డిఎన్ఎస్ రైట్ దిస్ ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం. రైట్. సో ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం రైట్. సో ఈ ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం అంటే ఇది కంప్లీట్ గా మనం రిక్వెస్ట్ బ్రౌజర్ లో హిట్ చేసిన దగ్గర నుంచి ఫైనల్ గా మనకి రెస్పాన్స్ లోడ్ అయ్యేదాకా, కంప్లీట్ పేజ్ లోడ్ అయ్యేదాకా ఎంత టైం పట్టిందో దాన్ని ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం అంటారు. దీన్ని అగైన్ మల్టిపుల్ రెస్పాన్స్ టైమ్స్ కింద డివైడ్ చేస్తారు. రైట్. సో ఫస్ట్ ఏంటి అని అంటే డిఎన్ఎస్ లుకప్ టైం అంటారు. రైట్. సో ఫస్ట్ ఏంటి అంటే డిఎన్ఎస్ లుకప్ టైం. రైట్. సో డిఎన్ఎస్ అంటే యాజ్ యూజువల్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది, మన డొమైన్ నేమ్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. సో లెట్ us సే మోహన్. రైట్. సో మోహన్ యొక్క హౌస్ ఎక్కడ అంటే సో అండ్ సో కుకట్పల్లి ఏరియాలో అని చెప్పేసి చెప్తారు. రైట్. సో మోహన్ ఎక్కడ ఉంటాడంటే కుకట్పల్లి అని చెప్తున్నారు. రైట్. అది ఎక్కడ, ఆ డేటా ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ డిఎన్ఎస్ లుకప్ లో ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా ఎవరన్నా మోహన్ ఎక్కడ ఉన్నాడని అడిగారు అనుకోండి ఇమ్మీడియట్ గా రైట్, అది ఫస్ట్ ఆ రిక్వెస్ట్ వచ్చేసి డిఎన్ఎస్ లుకప్ వచ్చేసి మోహన్ ఎక్కడ ఉంటాడని చెప్పేసి ఆ డిఎన్ఎస్ లుకప్ లో సెర్చ్ చేస్తుంది. ఆ మోహన్ అనే పేరుతో లెట్ us సే కుకట్పల్లిలో ఉన్నాడని చెప్పేసి అటాచ్ అయింది అనుకోండి. ఆ కుకట్పల్లి అనేది రెస్పాన్స్ కింద ఇస్తుంది. రైట్. సో ఇక్కడ ఈ డిఎన్ఎస్ లుకప్ టైం అంటే ఏంటి అని అంటే every request starts with a DNS lookup getting the IP address of the domain name. రైట్. సో ఒక రిక్వెస్ట్ మనం హిట్ చేసిన దగ్గర నుంచి దాని యొక్క ఐపీ అడ్రస్ ఓకే ఈ డిఎన్ఎస్ లుకప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి ఎంత టైం అయితే పట్టిందో దాన్ని మనం డొమైన్ నేమ్ లుకప్ టైం అంటారు. రైట్. డొమైన్ నేమ్ లుకప్ టైం అంటారు సింపుల్ గా చెప్పాలంటే. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు క్లియర్ బ్రో మీ డొమైన్ నేమ్ అంటే ఏంటి, సారీ డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇంకా సో దీన్ని డిఎన్ఎస్ లుకప్ టైం అంటారు. 1 సెకండ్. సో దీన్ని మనం డిఎన్ఎస్ లుకప్ టైం అంటారు. రైట్. సో వన్స్ డిఎన్ఎస్ లుకప్ టైం అయిపోయిన తర్వాత రైట్ నెక్స్ట్ మనకు వచ్చేసేది కనెక్ట్ టైం. రైట్. సో కనెక్ట్ టైం అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ టు యువర్ వెబ్ సర్వర్ ఆఫ్టర్ డిఎన్ఎస్ లుకప్. రైట్. సో డిఎన్ఎస్ లుకప్ టైం అంటే మనకి ఐపీ అడ్రస్ దొరికిన తర్వాత రైట్ ఆ ఐపీ అడ్రస్ వచ్చిన దగ్గర నుంచి మన వెబ్ సర్వర్ కి
ఓకే, కనెక్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో ఆ టైంనే కనెక్ట్ టైం అంటారు. రైట్, మన ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని ఆ ఐపీ అడ్రస్ రిలేటెడ్ వెబ్ సర్వర్ ని రైట్ హిట్ అవ్వడానికి ఆర్ కనెక్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో దాన్ని కనెక్షన్ టైం అంటారు ఆర్ కనెక్ట్ టైం అంటారు. హోప్ ఇట్ ఈస్ క్లియర్ వాట్ ఈస్ కనెక్ట్ టైం ఆర్ కనెక్షన్ టైం అనేది. రైట్, నెక్స్ట్ వచ్చేసి రీడైరెక్ట్ టైం. ఓకే, సో రీడైరెక్ట్ టైం అంటే ఏంటి అని అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు నాకు ఒక షాప్ ఉంది. ఓకే, సో కిరాణా కొట్టు ఉంది నాకు. రైట్, సో ఆ షాప్ వచ్చేసి రోడ్ నెంబర్ 3లో ఉంది. బట్ అక్కడ ఏమైందంటే వాడు రెంట్స్ కొంచెం ఎక్కువ పెట్టాడు. రైట్, సో అంటే నేను ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి ఉంటున్నా. సో వాడు ఒకేసారి రెంట్ కొంచెం ఎక్కువ పెంచాడు. సో నాకేంటంటే రోడ్ నెంబర్ 4లో కొంచెం రెంట్ తక్కువ ఉన్న షాపింగ్ కోర్ట్ దొరికింది. నేనేం చేస్తాను, ఆబ్వియస్ గా రోడ్ నెంబర్ 3 నుంచి రోడ్ నెంబర్ 4కి వెళ్ళిపోతాను షాప్. రైట్, షాప్ మొత్తం రోడ్ నెంబర్ 3లో ఉన్నదాన్ని రోడ్ నెంబర్ 4లోకి షిఫ్ట్ చేసేస్తాను. బట్ నా కస్టమర్స్ అందరికీ ఏం తెలుసు, నా షాప్ రోడ్ నెంబర్ 3లో ఉందనే తెలుసు. రైట్, వాళ్ళు జనరల్ గా ఏమైనా పర్చేస్ చేయడానికి వచ్చినప్పుడు రోడ్ నెంబర్ 3కే వస్తారు. అప్పుడు నేనేం చేయాలి, రోడ్ నెంబర్ 3లో ఎవరైతే షాప్ దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ రోడ్ నెంబర్ 4కి రండి బాబు అని చెప్పి నేను ఇన్ఫార్మ్ చేయాలి. రైట్, అప్పుడే నా కస్టమర్స్ అంతా నా దగ్గరికి వస్తారు. లేకపోతే మళ్ళీ ఐ లూజ్ ద కస్టమర్స్. కాబట్టి ఏమవుతుంది అంటే నేను ఆ రోడ్ నెంబర్ 3లో ఉన్న షాప్ దగ్గర ఒక బోర్డు పెడతా. దిస్ షాప్ ఈజ్ మూవ్ టు రోడ్ నెంబర్ 4 అని చెప్పేసి. దిస్ షాప్ ఈజ్ షిఫ్టెడ్ టు రోడ్ నెంబర్ 4. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ బోర్డు చూసుకొని ఇమ్మీడియట్ గా రోడ్ నెంబర్ 4కి వచ్చేస్తారు. అలాగనే ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటే మనకి మన అప్లికేషన్స్ కి కొన్నిసార్లు పాత యూఆర్ఎల్స్ ఉంటాయి. అప్లికేషన్ యూఆర్ఎల్స్ పాతవి ఉంటాయి. రైట్, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని కొత్త యూఆర్ఎల్స్ కి మైగ్రేట్ చేస్తారు. రైట్, సో ఎవడైతే ఆ కొత్త యూఆర్ఎల్ తెలియకుండా పాత యూఆర్ఎల్ ని హిట్ చేస్తాడో ఓకే, వాడిని ఏం చేయాలంటే ఆటోమేటిక్ గా అరే బాబు నువ్వు పాత యూఆర్ఎల్ హిట్ చేసావు, సో నేను కొత్త యూఆర్ఎల్ కి రీడైరెక్ట్ చేసేస్తున్నానని చెప్పేసి ఇమీడియట్ గా వాడిని కొత్త యూఆర్ఎల్ కి రీడైరెక్ట్ చేయాలి. చేయకపోతే ఆ కస్టమర్ మనకి ఉండడు. కాబట్టి ఒక పాత యూఆర్ఎల్ హిట్ చేసినప్పుడు కొత్త యూఆర్ఎల్ కి రీడైరెక్ట్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంనే రీడైరెక్ట్ టైం అని పిలుస్తాం. ఇట్ ఈస్ క్లియర్. Yeah. రైట్, సో నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ టైం వచ్చేసి ఫస్ట్ బైట్ టైం అంటారు. రైట్, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను క్లాస్ స్టార్ట్ చేశాను. రైట్, సో క్లాస్ స్టార్ట్ చేశాను, స్క్రీన్ షేర్ చేశాను. చేసిన తర్వాత రైట్, స్క్రీన్ షేర్ చేయలేదు, క్లాస్ మాత్రం స్టార్ట్ చేశాను. అండ్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానని చెప్తున్నాను, కానీ స్క్రీన్ అనేది షేర్ అవ్వట్లే. రైట్, ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఉన్నారనుకోండి మీరు, అలాగే స్క్రీన్ షేర్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకేమవుతుంది, కాస్త చిరాకు పడుతుంది. రైట్, ఏందబ్బా నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నా అన్నాడు, స్క్రీన్ షేర్ చేస్తున్నా అన్నాడు, ఇంకా స్క్రీనే లోడ్ అవ్వట్లేదు అనేసి. అదే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను అన్న వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రైట్ మీకు స్క్రీన్ లోడ్ అవుతున్నట్టు ఏదో ఒకటి కొంచెం ఏదో ఒక కలర్ చేంజ్ లేకపోతే ఏదో ఒక చిన్న మైన్యూట్ చేంజ్ మీకు మీ నార్మల్ స్క్రీన్ లో కంటే కనిపిస్తే, అంటే ఒక వైట్ గా ఉన్న స్క్రీన్ దాంట్లో మీకు ఒక కలర్ కనిపించింది అనుకోండి, ఏమవుతుంది, ఓకే ఓకే స్క్రీన్ లోడ్ అవుతుంది అని చెప్పి మీరు ఆలోచిస్తారు, వెయిట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? సేమ్ థింగ్ ఇక్కడ కూడా. మనము ఏదన్నా అప్లికేషన్ కి వెళ్ళినప్పుడు రైట్, ఒక జనరల్ యూజర్ లాగా మనం థింక్ చేస్తే ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ లెటర్స్ flipkart.com అని నేను హిట్ చేసినప్పుడు ఆ ఫ్లిప్కార్ట్ పేజ్ అనేది నాకు లోడ్ అవుతుంది అని కొంచెం ఏదన్నా సింబాలిక్ గా ఏదో ఒక ఇమేజ్ లోడ్ అవ్వడమో, ఒక కలర్ లోడ్ అవ్వడమో రైట్, ఏదో ఒకటి లోడ్ అవుతుంది అని నాకు సింబాలిక్ గా చూపిస్తే నేనేమవుతుందంటే నేను ఆ అప్లికేషన్ లోనే లేదంటే ఆ సైట్ లోనే కాసేపు ఉంటా. లేకపోతే నేనేం చేస్తాను, ఇది లోడ్ అవ్వట్లేదా అని చెప్పేసి ఇమ్మీడియట్ గా వేరే సైట్‌కి వెళ్ళిపోతా. రైట్, సో ఇక్కడ ఈ ఫస్ట్ బైట్ అంటే ఏంటి అని అంటే, సో టైమ్ స్పెంట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సర్వర్. రైట్, మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ నుంచి ఫస్ట్ బైట్ ఆఫ్ రెస్పాన్స్, అంటే సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే బైట్స్ పర్ సెకండ్ అంటారు. అది కలర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఒక ఫస్ట్ బైట్ ఆఫ్ రెస్పాన్స్ సర్వర్ నుంచి
రావడానికి మనం రిక్వెస్ట్ పంపించిన దగ్గర నుంచి, అంటే ఆఫ్టర్ రీడైరెక్ట్ అయిన దగ్గర నుంచి, రీడైరెక్ట్ టైం దగ్గర నుంచి అండ్ సర్వర్ నుంచి మనకి ఫస్ట్ బైట్ ఆఫ్ రెస్పాన్స్ రావడానికి ఎంత టైం పట్టింది, రైట్? దాన్ని మనం టైం టు ఫస్ట్ బైట్ అంటాం, రైట్? ఈ టైం టు ఫస్ట్ బైట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత అడ్వాంటేజ్. ఎందుకంటే సర్వర్ నుంచే ఒక బైట్ ఆఫ్ రెస్పాన్స్ అన్న చాలా క్విక్ గా రావాలి. వచ్చినప్పుడే ఆ యూజర్ ని వాడు హోల్డ్ చేయగలడు, లేకపోతే ఆ యూజర్ వేరే సైడ్కి వెళ్ళిపోతాడు. ఓకే, కాబట్టి ఈ టైం టు ఫస్ట్ బైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా తక్కువ టైంలోనే మనకి ఫస్ట్ బైట్ ఆఫ్ రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి రావాలి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ టైం టు ఫస్ట్ బైట్. ఓకే, సో నెక్స్ట్ వన్, యా చెప్పండి. సో నెక్స్ట్ వన్ ఈస్ కంటెంట్ డౌన్లోడ్, రైట్? సో కంటెంట్ డౌన్లోడ్ అంటే ఏంటంటే టైం స్పెంట్ రిసీవింగ్ ద రెస్పాన్స్ డేటా. ఓకే, టైం స్పెంట్ రిసీవింగ్ ద రెస్పాన్స్ డేటా, రైట్? అంటే ఏంటి అని అంటే మనం ఒక రిక్వెస్ట్ పంపించాం సర్వర్, రైట్? పంపించిన తర్వాత మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది, కానీ ఆ వచ్చిన రెస్పాన్స్ అనేది, ఆ రెస్పాన్స్ లో ఏంటి అని అంటే మనకు ఒక HTML పేజ్ అని ఉంటుంది. ఓకే, నేను రేపటి క్లాస్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకే, ఆ HTML పేజ్ ఏంటి అనేది. మీరు యాజ్ ఆఫ్ నౌ జస్ట్ నన్ను బ్లైండ్ గా నమ్మి, రైట్? సో మనము పేజ్ అనేది, మనం ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఒక HTML పేజ్ అనేది వస్తుంది, రైట్? ఆ HTML పేజ్ తో పాటు మనకి ఇంకా కొన్ని ఇమేజెస్, ఓకే, జావా స్క్రిప్ట్ ఫైల్స్, CSS ఫైల్స్ అని చెప్పి డిఫరెంట్ ఫైల్స్ అన్ని వస్తాయి ఆ HTML పేజ్ తో పాటు, రైట్? సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే టైం స్పెంట్ రిసీవింగ్ ద రెస్పాన్స్ డేటా, రైట్? మనకి కావాల్సిన మెయిన్ రెస్పాన్స్ డేటా ఎక్కడ ఉంటుంది అని అంటే, ఆ HTML పేజ్ లో ఉంటుంది, రైట్? సో నేను రిక్వెస్ట్ పెట్టిన దగ్గర నుంచి, రైట్, అండ్ ఈ ఫస్ట్ బైట్ ఏదైతే ఫస్ట్ బైట్ ఆఫ్ డేటా మనకి సర్వర్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆ HTML పేజ్ లోడ్ అయ్యేంత వరకు ఎంత టైం అయితే పట్టిందో, రైట్, ఆ టైం నే కంటెంట్ డౌన్లోడ్ టైం అంటారు, రైట్? నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను అంటే నాకు రెస్పాన్స్ లో ఒక HTML పేజ్ వస్తుంది, దాంతో పాటు కొన్ని ఇమేజెస్, జావా స్క్రిప్ట్ ఫైల్స్, CSS ఫైల్స్ అని చెప్పేసి కొన్ని వస్తాయి ఫైల్స్ అన్ని, రైట్? సో మనకి ఫస్ట్ బైట్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ HTML పేజ్ రెస్పాన్స్ రావడానికి ఎంత టైం పట్టిందో దాన్నే కంటెంట్ డౌన్లోడ్ టైం అని అంటారు. ఓకే, I'll take 5 more minutes and I will close the session. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్ టైం. రెస్పాన్స్ టైం అంటే ఏంటి? ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడింది మొత్తం కలిపితే రెస్పాన్స్ టైం. అంటే మనం ఒక రిక్వెస్ట్ హిట్ చేసిన దగ్గర నుంచి, రైట్, ఒక రిక్వెస్ట్ మనం హిట్ చేసిన దగ్గర నుంచి మనకి HTML పేజ్, ఓకే, సర్వర్ నుంచి లోడ్ అయ్యేంత వరకు ఎంత టైం అయితే పట్టిందో దాన్ని మనం రెస్పాన్స్ టైం అంటాం. ఇట్స్ నాట్ ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం, ఇట్స్ ఓన్లీ రెస్పాన్స్ టైం. ఓకే, అంటే DNS లుకప్ టైం ప్లస్ కనెక్ట్ టైం ప్లస్ రీడైరెక్ట్ టైం ప్లస్ టైం టు ఫస్ట్ బైట్ ప్లస్ కంటెంట్ డౌన్లోడ్ టైం, రైట్? ఇవన్నీ టైమ్స్ ని కలిపితే మనకి వచ్చేది రెస్పాన్స్ టైం. ఓకే, రెస్పాన్స్ టైంలో ఏమవుతుంది, ఓన్లీ HTML పేజే డౌన్లోడ్ అయ్యింది, రైట్? మనకి ఏమవుతుంది, మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు ఒక HTML పేజ్ ఉంటుంది, దాంతో పాటు ఇమేజెస్, జావా స్క్రిప్ట్ ఫైల్స్, CSS ఫైల్స్ ఇవి కూడా ఉంటాయి, రైట్? ఇవి కూడా లోడ్ అవ్వాలి. ఓకే, రెస్పాన్స్ టైం ప్లస్ ఫుల్ పేజ్ ఆబ్జెక్ట్స్. ఓకే, రెస్పాన్స్ టైమ్స్ ప్లస్ ఫుల్ పేజ్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ ఇమేజెస్, జావా స్క్రిప్ట్ ఫైల్స్, CSS ఫైల్స్, రైట్, ఇవి కూడా లోడ్ అయ్యే టైం నే ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం అని అంటారు. ఓకే, రెస్పాన్స్ టైం ప్లస్ ఈ ఫుల్ పేజ్ ఆబ్జెక్ట్స్ టైం, రైట్, ఇవన్నీ లోడ్ అయ్యే టైం, ఆ రెండు టైమ్స్ ని కలిపితే మనకు వచ్చేది ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం అంటే ఏంటి అని? ఓన్లీ HTML వరకు లోడ్ అయితే దాన్ని రెస్పాన్స్ టైం, రైట్? HTML తో పాటు CSS ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్, రైట్, ఇమేజెస్ ఇవన్నీ లోడ్ అవడానికి కూడా పట్టిన టైం ని ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం అంటారు. ఓకే, Yeah.
సో ఇంకా ఇవి ఉన్నాయి, డామ్ లోడ్, డామ్ కంటెంట్ లోడ్, ఇవన్నీ అవసరం లేదు. అందుకని నేను స్కిప్ చేసేస్తాను. ఎందుకంటే లైక్ మనకి ఇక్కడ దాకా మేజర్ పార్ట్ మనకి. ఓకే, రెస్పాన్స్ టైమ్ ఇస్ ద మేజర్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఓకే, సో ఇవి అవసరం లేదు టు బి ఫ్యాక్ట్. అందుకని నేను పెద్దగా దీని గురించి మాట్లాడను. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఇమేజెస్ ఇవన్నీ ఒక ప్రాపర్ డామ్ లోడెడ్ అంటే ఏం లేదు. ఈ ఏవైతే ఇమేజెస్, జావా స్క్రిప్ట్స్ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చూసుకునేది ఈ డామ్ కంటెంట్ లోడెడ్, డామ్ లోడెడ్ అంటారు. అంటే లైక్ ఒక సెట్ ఆఫ్ ఆర్డర్ లో, అంటే ఈ పర్టికులర్ ఇమేజ్ తర్వాత ఇది, ఈ సిఎస్ఎస్ ఫైల్ తర్వాత ఈ సిఎస్ఎస్ ఫైల్, అట్లాగా ఆర్డర్ మొత్తం సెటప్ చేసేది ఇది, రైట్. అండ్ ఆ పర్టికులర్ ఏంటారు ఈ సిఎస్ఎస్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ అవన్నీ ఓకే, ఒక్కొక్కటి ఎన్నెన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి, అవి ఎగ్జిక్యూట్ అయితే ఎంత టైం పడుతుంది, అవన్నీ చెక్ చేసేది ఈ డామ్ కంటెంట్ లోడెడ్, పేజ్ లోడ్, ఆన్ లోడ్ టైమ్స్ అంటారు, రైట్. ఇది జనరల్ గా మనం అంత డీప్ గా వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసి. ఓకే, లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే జస్ట్ ఒకసారి నెట్ లో మీరు సెర్చ్ చేసేసారు అనుకోండి, ఫుల్ పేజ్ రెస్పాన్స్ టైం అని, మీకు బోల్డ్ అని వస్తాయి దాని గురించి డీటెయిల్స్. Okay, so on a high level, this is what the full page response time is, right? So ఈ రోజు సెషన్ ఓకే, మీరు నిన్నటి సెషన్ చూడకపోయినా నష్టం లేదు, బట్ రేపు వచ్చేటప్పుడు మాత్రం ఈ రోజు సెషన్ ఖచ్చితంగా చూసి దాంట్లో ఉన్న పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని కొత్త పాయింట్స్ తో రండి. ఓకే, సో దట్ మీకు ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, నేను కొంచెం నేర్చుకున్నాను కొత్తగా అనేసి, రైట్. సో మీరు డబ్బులు పే చేశారు, సో యూ నీడ్ టు లెర్న్ ద థింగ్స్ అండ్ బీ యాక్టివ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. Thank you, sir. Okay, Okay. right. Yeah, so that's all for today. Thanks for attending this session. Let's meet tomorrow. Okay.